యోధులు కావాలి. ఆమేన్. యోధులు కావాలని ప్రార్థన చేస్తారా? నేను అలాంటి యోధుని అవ్వాలని ప్రార్థన చేస్తారా? మీ తెలివితేటలు వాడుకోండి. ఇక దేవునికి స్తోత్రం. మారేడుమిల్లిలో మహిమగల సేవ చేసిన దైవజనులు ప్రేమసాగర్ గారి పేరు మీరు విన్నారా? చాలా గొప్ప దైవజనుడు. మారేడుమిల్లి ప్రాంతంలో ఇప్పటికీ 95 నాటికి చెప్తున్నాను. నేను సేవకు వచ్చిన కొత్త 94లో వచ్చాను. నేను 95, 96 నాటికి కొండలలో 24 గదులతో బైబిల్ కాలేజీ కట్టాడు. టాకింగ్ అబౌట్ 95. ఇప్పుడంటే మారేడుమిల్లికి మంచి మంచి టూరిస్ట్ స్పాట్ అని రకరకాల ప్యాకేజీలన్నీ గొడవ గోత్రాలు జనం తగిలిపోతున్నారు. అప్పుడు అసలు ఏక్ నెంబర్గా పోలీస్ ఆఫీస్ వెళ్ళమంటేనే భయపడేవాడు. అయ్యగారిని తీవ్రవాదులు 2 సార్లు ఇట్లా 2 రాళ్ల మీద కాళ్ళు పెట్టి కరెక్ట్గా మధ్యలోకి తుపాకీ వెనక్కి తిప్పి కొట్టి ఇటు ఇరిసి కాళ్ళు హింసించారు. అట్లా ఈ కాళ్ళు విరిచేసి అట్లాగా ఆ కొండలో లోయలోకి తోసేశారు. ఆ గిరిజనులు ఆ ప్రాంతానికి వేటకెళ్తున్న వారు ఒక రోజు తర్వాత చూసి ఇక్కడ ఎవరిదో మూలిగిన పడుతుందని చూసి మనిషి ఇంకా బతికే ఉన్నాడని ఎత్తుకొచ్చి వాళ్ళ ఆకుపాసర్లు పోసి వాళ్ళు వైద్యాలు చేసి ఎన్నో నెలలకి లేచాడు ఆ దైవజనుడు. పూర్తిగా మోకాల మధ్యలోనికి చీలమంటల మధ్యలోనికి 2 సార్లు ఎరకొడిచారు. అయినా కొండల మీద నడిచి తక్కువ అంటే ఒక 1000 మంది పాస్టర్లు తయారు ఉంటాడు. విశ్వాసం లెక్క వదిలే నువ్వు బైబిల్ కాలేజీ పెట్టి ఫస్ట్ నుంచి కొండల్లో బాగా అలవాటైన మనిషి ఏమో కాదు. మద్రాసు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి కాపరి. ఆ రోజుల్లోనే వేవేల జనం, లక్షలాది రూపాయల ఆదాయం ఆయన చేతికి వచ్చే సేవ. మిషనరీ మీటింగ్ ఒకటి పెట్టి థీమ్ సాంగ్ రాయమని బాగా పాటలు రాస్తారంట. అయ్యగారు ఒక థీమ్ సాంగ్ రాసి పెట్టండి అంటే భారతదేశ సువార్త సంగమా భూమిదివి సంగమమా అని ఒక పాట రాశాడు. మీకు భవిష్యత్తు చాలా మందికి వినుంటారు. ఆ పాట రాసి ఆయన ట్యూన్ చేసి ఆ క్వైర్కి నేర్పుతున్నారంట. ఇక పొద్దున్న జనం రావటం కూర్చొని భారతదేశ సువార్త సంగమా భూమిదివి సంగమమా అని నేర్పుతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే అందులో ఒకటి కొండల్లోకి కొనల్లోనికి స్వార్థికులను పంపండి, మిషనరీలను పంపండి అని ఒక శరణం అన్నమాట. అది నేర్పుతుంటే అందరు నేర్చుకున్నారంట. ఒక పెద్ద స్వరము గంభీరంగా, ఏ నువ్వెందుకు వెళ్ళవు అని. ఎవరు లేరు. అట బ్రహ్మ అలా ప్రభుత్వం మళ్ళీ నేర్పుతున్నాడు. నా కుమారుడా నువ్వే వెళ్ళు. ప్రభు నేనా? ఇంత పెద్ద సంఘం, నువ్వు అప్పగించిన బాధ్యత నేను ఎలాగ వెళ్ళిపోతాను? నేను చూసుకుంటాను, నేను వెళ్ళు. లేదు ప్రభు యవనస్తులను రేజ్ చేస్తాను పంపిస్తానంట, నువ్వే వెళ్ళు. ఆయన భార్య మద్రాసులో టీచర్ గారు, ఈయనేమో పెద్ద సంఘానికి కాపరి. పిల్లలు తీసుకొని టీచర్ జాబ్ రిజైన్ చేయించి ఈ చర్చి రిజైన్ చేసి పిల్లల్ని వేసుకొని ఎక్కడికి వెళ్ళమంటావంటే ఆ మారేడుమిల్లి చూపిస్తే ఒక సుసంపన్నమైన సౌభాగ్యవంతమైన మహానగర జీవితంలోంచి భార్యను కూడా రిజైన్ చేయించి పిల్లల్ని వేసుకొని బయలుదేరి మారేడుమిల్లికి వచ్చాడు. అప్పుడు సంఘం అంతా ఏడుపులు. లేదమ్మా దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి. వచ్చి ఇక్కడ సేవ చేశారు. చాలా దెబ్బలు తిన్నారు. చాలా వేల మంది ప్రజల రక్షణలోకి నడిపించారు. ఇప్పటికీ అక్కడెక్కడికి సేవకులు ఎక్కడ తగులుతూ ఉంటే నాన్న ఎక్కడంటే ప్రేమసాగర్ దగ్గర, ఇక్కడ దగ్గర మేము తరిపి తెచ్చుకుంటాం. ఓరి బాబు ఎక్కడెక్కడ తగులుతుంటారు జనం. మంచి సేవ చేసే వాళ్ళందరం అయ్యగారి దగ్గర మేము కొంచెం బలపడ్డామండి. మొన్న ఇలాగే ఒకసారి మన చర్చిలోనే ప్రేమసాగర్ గురించి మాట్లాడుతుంటే యూట్యూబ్లో ఆయన విన్నాడు. మన భద్రాచలం పొద్దు నన్ను పట్టుకున్నాడు. మా అయ్యగారి గురించి ఎంత మంచి మాటలు చెప్పని అడుగుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధుల సాక్ష్యాన్ని పంచుకోవడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నేను సహజంగా చేసే పని అది. ఆయన నేను కలిసి ఒక చోట పరిచయం చేసే అవకాశం వచ్చింది ఆ దినాల్లో. నేను అప్పుడే కొత్తగా సేవకు వచ్చిన పోలవరంలో యూత్ రిట్రీట్ పెట్టారు. నేను ఒక పిల్ల ప్రసంగికున్నప్పుడు ఆయన మెయిన్ స్పీకర్. పై పేరు అయింది, 2వ పేరు నాది అన్నమాట. ఊరోలే అనుకున్నాడు. ఇళ్ళకి తెలిసింది ఆయన ఎంత పెద్ద దైవజనుడు. అమ్మో ఆయన పక్కన కూర్చోలేక నేను అమ్మ ఇంత పెద్ద దైవజనుడు నేను కూర్చొని పోయి ఓ పక్కన కూర్చొని కాంగో పక్కన వెళ్ళి చేరేసి ఇప్పుడు ఈ ప్యాడ్స్ ఎన్ని ఆడో తెచ్చినాయి. కాంగో ఉందంటే కోటలో ఎక్లేసిన కోట కింద లెక్క.
దేవుని బిడ్డలారా, మీ జ్ఞాపకం చేస్తారని మాటలు శ్రద్ధగా వినండి. ఆ దైవజనుడు అన్నీ వదులుకొని కొండల్లోకి వెళ్ళిపోయి భయంకరమైన మలేరియా దోమలు గుడ్డి చచ్చిపోతున్న ప్రాంతంలో సేవకి వెళ్ళాడని ఈ మద్రాసు కొన్ని వేల మంది సంఘం ఉంది. భార్య భర్త ఇద్దరు టీచర్స్గా ఉన్నటువంటి ఒక 16 కుటుంబాలు సమర్పించుకున్నాయట. ఏమని తెలుసా? ఒక్క జీతంతోనే బతకలేక బోల్డ్ మంది, ఒక జీతం కూడా, ఒక ఉద్యోగం లేకుండా కూలి పనులు చేసుకొని పోతున్న ఎడ్యుకేటెడ్ బోల్డ్ మంది ఉన్నారు. మనకి 2 జీతాలు ఎంతకాలం బాగానే బతికాం కదా, ఇది మొదలుకొని మనం ఉద్యోగం చేసినంతకాలం ఒక జీతం మంది, ఒక జీతం అయ్యగారికి ఇచ్చేద్దామని 16 మంది తీర్మానం చేసుకుని బ్యాంకుల్లోకి వెళ్ళి అతని అకౌంట్లో పడేలాగా రాసేశారంట. మొత్తం కొన్ని నెలలు ఇక్కడ అవస్థపడ్డారు. ఆ కొన్ని నెలల తర్వాత ప్రతి నెల 16 టీచర్ జీతాలు పడియాయి ఆయన అకౌంట్లో. 16 టీచర్ జీతాలు అంటే వాళ్ళు 30 రోజులు నమ్మకంగా డ్యూటీకి వెళ్తే జీతం ఎవరి దగ్గరికి వచ్చేది? ఒక్కరోజు సెలవు పెట్టుకొని నమ్మకంగా డ్యూటీకి వెళ్తే ఇక్కడ పడాలి జీతం వచ్చి. అలా కనీసం 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు సర్వీస్ ఉన్న టీచర్స్ చేశారు. ఇక్కడ విస్తారమైన మందిరాలు కట్టాడు, సంఘాలు కట్టాడు, ఒక పెద్ద బైబిల్ కాలేజ్ కట్టాడు, వేల మందిని సేవకులుగా తయారు చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ హీ యూజ్డ్ టు డ్రా 16 శాలరీస్. నేనేమంటున్నాను, ఎపఫ్రోదితులు ఈ దినాలు కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సేవ కొరకు ఎపఫ్రోదితు వంటి యోధులు లేపబడాలి దేవుని బిడ్డలారా. దేవుని